ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. అయితే ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఫైనల్ కప్పు విజేతగా నిలవాలని న్యూజిలాండ్ ఆటగాళ్లు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కి ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో అతన్ని 10 బంతుల్లో అవుట్ చేస్తే న్యూజిలాండ్దే విజయమని చెప్పుకొచ్చాడు. అతను ఎవరో కాదు, టీమిండియా డేంజరస్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్. అతన్ని కనుక తక్కువ బంతుల్లో అవుట్ చేస్తే మాత్రం న్యూజిలాండ్ విజేతగా నిలుస్తుందని ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే అనంతరం టీమిండియాపై గెలవడం అంత ఈజీ కాదని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తెలిపాడు. ఎందుకంటే టీమిండియాలో చాలా డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా చాలా బలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియాతో చాలా జాగ్రత్తగా ఉండాలని న్యూజిలాండ్ ఆటగాళ్లకు హెచ్చరించాడు. ఏమాత్రం చిన్న తప్పిదం జరిగినా న్యూజిలాండ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపాడు. అయితే టీమిండియా బౌలింగ్ చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా, అలాగే జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ మంచి ఫామ్లో ఉన్నారు. అయితే వీరిని తట్టుకోవడం చాలా కష్టమే అని చెప్పుకొచ్చాడు. అనంతరం టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా చాలా మంచి ఫామ్లో కనిపిస్తుందని అన్నాడు. ఏది ఏమైనా ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియాను ఓడించడం న్యూజిలాండ్ వల్ల కాదని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.